హాయ్ ఫ్రెండ్స్, మేము మీ షైరా అండ్ లీరీ. ఇది కొత్తకొండ జాతర టెంపుల్ అండి. మా ఊరి నుండి 30 కిలోమీటర్స్ ఉంటుంది కొత్తకొండ. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. మా అన్న వెళ్తాడు, కానీ ఫస్ట్ టైం నేను ఈ జాతరకు వెళ్ళడం. మేము సండే రోజు వెళ్ళాము. యాక్చువల్గా మండే రోజు జాతర స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా మంది వస్తారు, కానీ మేము ఒక 1 డే బిఫోర్ వెళ్ళాము. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి జాతర ఇది. ఎడ్ల బండ్లతోటి ఇక్కడికి చాలామంది వెళ్తారు, మీరు చూసే ఉంటారు కొన్ని వీడియోస్లో. ఇక్కడికి ఈ దేవుడికి గుమ్మడికాయలతోటి వెళ్తారండి. గుమ్మడికాయలు నెత్తి మీద పెట్టుకొని ఇంట్లో నుండే బయలుదేరుతారు. యాక్చువల్గా వీడియో నేను తీయలేదు. ఇది అక్కడ వీళ్ళంతా కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు. భోగి రోజు కళ్యాణం ఉంటుంది. నెక్స్ట్ ఈ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు ఎడ్ల బండ్లను మంచిగా డెకరేషన్ చేసి తీసుకొని వెళ్తారు. పల్లకిలో దేవుణ్ణి తీసుకెళ్తున్నారు. ఇంకా చాలా బాగుంది టెంపుల్. ఇదైతే భోగి రోజు నేను ఇలా ముగ్గేసాను. ఇంకా మా మమ్మీ అయితే గొబ్బెమ్మలు చేసింది. మా షైరానేమో గొబ్బెమ్మల దగ్గర నవధాన్యాలు పోసుకుంటూ చేసింది. ఇంకా మా అన్న పొలం దగ్గర తీసుకెళ్ళి భోగి రోజు ఎడ్లకు కానీ, నెక్స్ట్ ఆవులున్న బర్రెలున్న వాటికి కలర్లు వేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా మా షైరా వేసింది, ఈ ఇయర్ కూడా మళ్ళీ వేసింది. చాలా బాగుంటుంది అట్లా కలర్స్ వేయడము. చిన్నప్పుడు నన్ను వేయనీయలే మా అన్న, ఇప్పుడేమో మా షైరా వేసింది. మా మమ్మీ ఇట్లా గొబ్బెమ్మలు చేసి నవధాన్యాలు, వడ్లు, నెక్స్ట్ మినుములు, నువ్వులు, ఇంకా రేగుపళ్ళు, ఇంకా నాకు గుర్తొస్తలేవు, అవన్నీ పెట్టాలి. ప్రతి గడప గడప మీద పెట్టుకుంటూ నవధాన్యాలు పోయాలి. నెక్స్ట్ ఇది చూడండి, మా పిల్లలు ముగ్గేస్తున్నారు. జస్ట్ అట్లా ట్రై చేస్తున్నారు ఫోటో కోసం, నిజంగా అయితే కాదు. ఇక మళ్ళీ వేసినట్టు చేస్తుండు. నేను సంక్రాంతి రోజు ఇది